పరమ తండ్రి అయిన దేవా, యేసు క్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, ఈ ఉదయకాలం మీరు మా అందరితో మాట్లాడుతున్నందుకు వందనాలు. విని గ్రహించి అర్థం చేసుకొని వాక్యానుసారము జీవించులాగన మాలో ఒక్కొక్కరితో మీరే మాట్లాడమని ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సమూయేలు రాసిన 2వ గ్రంథంలో ఈ 9వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ ఒక వ్యక్తిని గురించి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి పేరే మెఫీబోషెత్. మెఫీబోషెత్ యొక్క జీవితం ద్వారా ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఈ సమూయేలు రాసిన 2వ గ్రంథములో ఈ వ్యక్తిని గురించి ఎందుకు రాయబడ్డది? అసలు ఆయన జీవిత చరిత్ర ఏంటి? ఆయన ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఏంటి అనేది ఈ దినం మనం ధ్యానిద్దాం. మరి మనందరికీ తెలిసినట్టుగా దావీదు మహారాజు గొలియాతును, ఇంకా ఆయన రాజుగా కాకముందే బాలుడుగా ఉన్నప్పుడే గొలియాతును జయించినప్పుడు ఆయన వీరత్వానికి సూచనగా ఆనాటి ఇశ్రాయేలు రాజు అయిన సౌలు తన కుమార్తె అయిన మీకాలును ఎవరికిచ్చి పెళ్లి చేశాడు? దావీదుకిచ్చి వివాహము చేశాడు. కానీ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా సౌలు కంటే దావీదుని ఎక్కువగా అభిమానిస్తున్నందున సౌలు 1000 మందిని, దావీదు వేవేల మందిని హతమార్చెను అని ఇజ్రాయేలు ప్రజలు కేకలు వేసేలోగా సౌలు రాజుకు భయం వేసేది. నాకంటే దావీదుకే ఎక్కువగా మరి ప్రత్యేకత పోతుంది. ఇప్పుడు దావీదు ఏమవుతాడు సౌలుకు? చెప్పండి. బంధుత్వం ఏమొచ్చింది? తన కుమార్తెని ఇచ్చాడుగా. ఏమవుతాడు? మామ, సొంత మామయ్య. దావీదుకు ఈయన ఏమవుతాడు? సౌలు మామయ్య అవుతాడు, ఈయన అల్లుడు అవుతాడు దావీదు. అంటే ఇప్పుడు కుటుంబ బంధం ఏర్పడబడ్డది. కానీ ప్రజలలో అల్లుడికి ఎప్పుడైతే గౌరవం ఎక్కువగా దక్కిందో అప్పుడు మామ అయిన సౌలు తట్టుకోలేకపోయాడు. ఎక్కడ లేని ఈర్ష్య, ఎక్కడ లేని అసూయ, ఎక్కడ లేని ద్వేషం దావీదు మీద కలిగి బల్లెము పట్టుకొని ఈటతో ఎప్పుడు పొడిచి సంపుదునా అని తిరిగాడు. అది న్యాయమా అన్యాయమా? అల్లుడికి మామింట క్షేమం లేకపోతే ఇంకా ఎవడింట క్షేమం ఉంటుంది కదండి? మామైనా అల్లుడైనా వేరే వేరే కుటుంబాలుగా ఉన్నవారు ఇప్పుడు వివాహం ద్వారా ఒక కుటుంబముగా మార్చబడ్డ తర్వాత ఆ కుటుంబమే వాళ్ళకు క్షేమం. ఇక అంతకు మించి వేరే ఆధారం ఏమీ లేదు. అలాంటి క్షేమం ఇవ్వాల్సిన కుటుంబములోనే ప్రమాదం ఉన్నది, మరణగండం ఉన్నది. ఎప్పుడు చంపుదునా అని సౌలు వెతుకుతూ ఉన్నాడు. చివరికి ఈ విషయం సౌలుకు ఒక కొడుకు ఉన్నాడు. మీకాలు ఏమో బిడ్డ పెళ్లి చేశాడు దావీదుకి ఇచ్చి. సౌలుకు ఒక కొడుకు ఉన్నాడు, సౌలు రాజుకు. ఆయన పేరే యోనాతాను. ఏం పేరు చెప్పండి? ఈ యోనాతాను దావీదు ఇద్దరు మంచి ఫ్రెండ్స్, మంచి స్నేహితులు, బావబామరుదులు అన్నమాట. చాలా మంచి స్నేహితులు. ఎంత గొప్ప స్నేహం అంటే ఈయన వీరత్వాన్ని, ఆయన భక్తిని, దావీదు యొక్క భక్తిని, వీరత్వాన్ని చూసి యోనాతానే ముగ్ధుడైపోయి ఎంతగానో ప్రేమించాడు. ఇంత గొప్ప మనిషిని మా నాన్న ద్వేషిస్తున్నాడే అని బాధపడ్డాడు. మా నాన్న చంపాలనుకున్నాడా అని యోనాతానే వచ్చి దావీదుని ఏం చేశాడు? క్షేమంగా, భద్రంగా ఆ మరణగండం నుంచి తప్పించి, నువ్వు వెళ్ళి కొంతకాలం దూరంగా బ్రతుకు, ఏదో ఒక దినాన పరిస్థితులన్నీ చక్కబడతాయి, ఆ దినం మళ్ళా వద్దులే అని మొత్తానికి ఏం చేశాడు? దావీదుని అలా రక్షించాడు. లేదంటే ఎప్పుడు నిద్రపోతే చంపేద్దామా, ఎప్పుడు తింటే ఏం కలుపుదామా అనే సౌలు రాజు ఎదురు చూస్తూ ఉన్నాడు అల్లుని చంపడానికి. ఆ పరిస్థితుల్లో ఒక మహాయుద్ధం జరిగింది. ఆ మహాయుద్ధంలో శత్రు సైన్యమైన ఫిలిస్తీయులు వచ్చారు. సౌలు రాజును, యోనాతానును, ఇజ్రాయిల్లో ఉన్న సమస్తాన్ని కూడా సంహరించేశాడు. కాబట్టి ఈ యుద్ధంలో ఫిలిస్తీయులకు, ఇజ్రాయిలీలకు మధ్య జరిగింది. సౌలు చనిపోయాడు, సౌలు కుమారుడైన యోనాతాను చనిపోయాడు. ఆయన ఇంటి వారు, కుమారులు అందరూ చచ్చిపోయారు. శత్రువులైన ఫిలిస్తీయులు అందరినీ చంపేస్తే యోనాతానుకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడి పేరే మెఫీబోషెత్. చెప్పండి, ఏం పేరు? కరెక్ట్ పలకాల, మెఫీబోషెత్. పలకండి. ఆ కుమారుడి పేరు మెఫీబోషెత్. ఆ చిన్న పిల్లవాడుగా ఉండే
అరే వీళ్ళు కూడా చంపేస్తారు శత్రువులు అని దాది ఆ చిన్న పిల్లవాడిని ఎత్తుకొని పరిగెత్తుతా ఉంటే వాడి చేతిలో నుండి దెబ్బేళ్ళ కింద పడి వాడి కాలు ఇరిగిపోద్ది. ఆ రీతిగా వాడేమయ్యాడు, కుంటివాడు అయిపోయాడు. ఇప్పుడు రాజు లేడు, రాజ్యం లేదు. సౌలు రాజు హతమార్చబడ్డాడు, ఈయన తండ్రి అయిన యోనాతాను హతమార్చబడ్డారు. ఫిలిస్తీన్లందరూ దాన్ని ఆక్రమించేసుకున్నారు, శత్రువుల వశమైపోయింది. ఇక ఇజ్రాయేలీలందరూ బిక్కుబిక్కుమంటూ బానిసలుగా అక్కడ నక్కి బతుకుతూ ఉన్నాడు. ఈ కుంటివాడైన మెఫీబోషెత్ కూడా ఎవరో ఒకరింట్లో దాది వల్ల ఇళ్లలోనే పెరిగాడు, పెద్దవాడయ్యాడు. అలా కాలం గడిచిపోయింది. మరలా దేవుడు దావీదుకు అధికారాన్ని ఇచ్చాడు. మళ్ళా ఏ ఫిలిస్తీన్లైతే ఇజ్రాయేలును ఆక్రమించుకున్నారో ఈ ఫిలిస్తీన్లను జయించి దావీదు మహారాజుగా ఇజ్రాయేలుని ఏలడం మొదలు పెట్టాడు. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దావీదు మళ్ళా మహారాజు అయ్యాడో ఇజ్రాయేలీల రాజైన సౌలు కుటుంబీకులు ఎక్కడా, ఆయన పిల్లలు ఎక్కడా, నా ప్రియమిత్రుడైన యోనాతాను పిల్లలు ఎక్కడా, అందరి ఆరా బయటికి తీసుకొచ్చాడు. ఇంతకాలం బాలిసలుగా బతికాడుగా, అందరి ఆరా బయటికి తీసుకొస్తే చివరికి ఎవరు బతికి లేరు. కానీ వెతగ్గా ఒకడు దొరికాడు. రాజ్యంలో ఒకడు చెప్పాడు, అయ్యా సేబా అనే మరి సౌలు రాజు యొక్క దాసుడు ఒకడు ఉండే, ఆ దాసుడికి వివరాలన్నీ తెలుసుకొని వాడిని ఆరాధిస్తే ఈ సేబా అనేవాడు చెప్పాడు, అయ్యా యోనాతాను హతమార్చబడ్డ తర్వాత వాడి కుమారుడు చిన్నపిల్లవాడిగా ఉంటే దాది ఇలా పరిగెత్తుతూ ఉంటే మరి పడిపోయి కుంటి వాళ్ళు అయిపోయారు. వాడు ఇప్పుడు పెరిగాడు, పెద్దవాడయ్యాడు. వాడి పేరే మెఫీబోషెత్. అంటే బతికున్నాడా? చలో పడ్రా, ఒక్కడన్నా బతికున్నాడు, ఎంత మేలు. యోనాతాను నా ప్రియమిత్రుడు, నన్ను ప్రేమించిన వాడు, నా ప్రాణమును రక్షించిన వాడు, కాబట్టి నేను ఖచ్చితంగా ఆయనకు ఏదో ఒక మేలు చేసేదను అని ఆ కుంటివాడైన మెఫీబోషెత్ను పిలిపించి ఆ మెఫీబోషెత్ను సన్మానించి ఆ మెఫీబోషెత్ బానిసలాగా, ఎన్నిక లేని వాడిలాగా ఉండి, ఇక నుంచి నీవు రాజసింహాసనంలో రాజ ఆధిక్యతల మధ్యలో, రాజ మర్యాదల మధ్యలో, రాజు బల్ల దగ్గర నువ్వు భోజనం చేస్తావు. మెఫీబోషెత్, నేను నిన్ను గణపరుస్తున్నాను అని దావీదు మెఫీబోషెత్ను పిలిపిస్తే 8వ వచనంలో మెఫీబోషెత్ అంటూ ఉన్నాడు కదా, చూడండి. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను. ఆమేన్. ఈరోజు మనమందరం కూడా వేసుకోవాల్సిన ప్రశ్న అదే, నేను ఎంతటి వాడను. ఒకానొక దినములో మనము దేవుని స్వరూపం, ఆయన పోలిక, ఆయన రాజ్య వారసులం. మనం ఎవరండి? పరలోక రాజ్య వారసులం, రాజకుమారులం, రాజకుమార్తెలం. ఉన్నతమైన రాజ మర్యాదల మధ్యలో జీవించాల్సిన, ఉన్నత హోదాలో ఉండాల్సిన మనం అవిధేయత అనే పాపం ద్వారా ఏమైపోయింది? మరణమునకు దాసులమయ్యా. ఆ రీతిగా పాపం మనల్ని ఏలడం మొదలుపెట్టింది. ఆ రీతిగా పాపములో చచ్చిన వారమైన మనల్ని, ఆ నశించిన నరులను వెతికి రక్షించుటకు పరలోకమందున్న దేవుడే భూమి మీదకి అవతరించాడు. నశించిన మనల్ని ఏం చేశాడు? వెతికి రక్షించాడు. ఈరోజు పాతాళంలోనికి, నరక కూపంలోనికి వెళ్లాల్సిన మానవ జీవితాన్ని ఆయన వెతికి రక్షించి నీతిమంతులుగా తీర్పు తీర్చాడు, నీతిమంతులుగా మార్చాడు. తిరిగి పరలోక రాజ్య వారసులుగా మనల్ని నిలబెట్టుకున్నాడు. అలా నిలబెట్టుకుంటే మనము తిరిగి మళ్ళా నిలబడకుండా మళ్ళా లోకంలో ఉన్నదాన్ని ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఎలా బతుకుదుమా అని లోకం వైపు తిరిగి పారిపోతా ఉంటే ఇక మన బ్రతుకులు ఎలాంటి? చచ్చిన కుక్కలాంటి బ్రతుకులు. మెఫీబోషెత్ అదే అంటూ ఉన్నాడు, అయ్యా ఒకప్పుడు రాజరికం, ఇప్పుడు నాకు తండ్రి లేడు, నా అన్వారు ఎవరూ లేరు, నన్ను పెంచింది ఒక దాది, ఒక పేద దాది, ఓ గంజి ఆమె గుటిక దాగి నాకు ఒక గుటిక గంజి పోసింది. కుంటివాడను, బలహీనుడును, ఏ పని చేసుకో చేతగాని వాడను. అలాంటి నన్ను మళ్ళా తిరిగి రాజమర్యాదలతో కూర్చోబెట్టడానికి అసలు నేను ఏ పాటి వాడనయ్యా? ఆ అర్హత నాకు ఉన్నదా? తనను తాను తగ్గించుకొని మెఫీబోషెత్ ఏ రీతిగా మరి రాజైన దావీదు ఎదుట సాగిల పడుతూ ఉన్నాడు. మనము మన జీవిత కాలంలో దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి, ఆ రక్షణను కోల్పోక, ఆ రక్షణను విడిచిపెట్టక,
ఆ రక్షణను గట్టిగా పట్టుకొని మన దేవుని మనం వెంబడించు వారమై ఉండాలి. కాబట్టి మెఫీబోషత్ జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఆత్మీయ విషయాలు. మెఫీబోషత్ నిజానికి శత్రువంశీయుడు. ఎవరు శత్రువంశీయుడు? అందరూ ఇజ్రాయేలీలైనా కూడా సౌలు కుటుంబీకుడు. సౌలు దావీదు రాజు యొక్క మరణాన్ని కోరినవాడు, దావీదును చంపాలని చూసినవాడు. ఇప్పుడు ఏ కుటుంబీకుడు అయ్యాడు? మెఫీబోషత్ శత్రువంశీయుడయ్యాడు. శత్రువంశీయుడైన మెఫీబోషత్ను కూడా దావీదు ఏం చేశాడు? దయ చూపించాడు. అందే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు కదా, 5వ అధ్యాయం 10వ వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదము. హల్లెలూయా! అంటే మనము శత్రువంశీలమైనము. ఈ లోకములో సాతాను బంధకాల్లో ఉన్నాం, సాతాను అధికారంలో ఉన్నాం, దేవునికి దూరస్థులముగా ఉన్నాం, పాపం అనే మరణము కింద మనమున్నాం. దేవునికి శత్రుత్వం అంటే పాపమే. ఆ పాపము దేవుని నరులను ఏం చేసింది? వేరు చేసింది. అలాంటి శత్రువంశీయులైన మనల్ని ఏం చేశాడు? ఆయన తిరిగి రక్షించుకున్నాడు. అది ఇక్కడ మెఫీబోషత్ జీవితంలో దావీదు చేసినదే యేసు ప్రభు మన జీవితంలో చేశాడు. దానికోసం తన ప్రాణాన్ని అర్పించాడు. అంతేకాదు, మెఫీబోషత్తును తిరిగి చేర్చుకోవడానికి ఆయన ఏమన్నా బలాఢ్యుడా? ఆయన ఏమన్నా యోధుడా? చెప్పండి. ఆల్రెడీ కుంటివాడు, దేనికి పనికిరాడు, బలహీనుడు. వాడు పట్టుకుంటేనే లేవాలి, ఒకడు తిండి పెడితే తినాలి, తనకు తానుగా ఏ పని చేసుకునే స్థితిలో లేడు. ఒక పెద్ద యుద్ధ వీరుడేం కాదు అంత వెతికి పట్టుకొని రావడానికి, అవునా? ఆయన బలహీనుడు. అలాంటి బలహీనుని కూడా దావీదు తిరిగి చేర్చుకున్నాడు. యేసు ప్రభు ఎవరిని వెతకడానికి వచ్చాడండి? బలవంతుల్ని వెతకడానికి వచ్చాడా? యుద్ధశూరుల్ని వెతకడానికి వచ్చాడా? రోగులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదన్నాడు ఆయన. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయంలో 6వ వచనంలో అంటారు చూడండి, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయేను. ఆమేన్. ఏ రీతిగా బలహీనుడైన మెఫీబోషత్తును దావీదు మహారాజు తిరిగి చేర్చుకున్నాడో, బలహీనులమైన మనల్ని, మనకేమైనా బలం ఉందా? మన బలంతో ఏమైనా చేయగలమండి? అసలు దేవునికి ఏమైనా పనికొస్తామా? మన బలంతో ఏం పనికొస్తుంది? మా అంటే రోజు కూలికి పోగలం, 500 తెచ్చుకోగలం, ఉద్యోగానికి పోగలం, ఆ రోజు ఉద్యోగం యొక్క జీతాన్ని తెచ్చుకోగలం. మన బలం లోక సంబంధమైన బలమే. 2 ఎదురుపడ్డారంటే ఏమీ చెయ్యలేం. అప్పటిదాకా చిటికలేసినోడు వీడికంటే ఎత్తైనోడు కనపడ్డాడంటే మళ్ళా మ్యా అని వెనక్కు తగ్గే రకం. అది మానవ బలం. ఇలాంటి మానవ బలం దేవునికి దేనికి పనికి వస్తుంది? ఆయన మాట్లాడితేనే ఉరిమినట్టుంటుందట, ఆయన గాలి పీలుస్తేనే తుఫాను గాలి కొట్టినట్టుంటుందట, ఆయన స్వరానికి పర్వతములు గడగడలాడతాయట, కదులుతాయట, సముద్ర తరంగాలు ఘోష పెట్టినట్టు ఉంటాయట, అలలు ఘోష పెట్టినట్టుగా ఉంటాయట. అంత గంభీరమైన శక్తి గల దేవునికి బలహీనులమైన మానవులు మనం ఏ పార్టీ అండి? ఏ పార్టీ? కానీ దేవుడు మనల్ని ఒక పర్పస్తో తెచ్చుకున్నాడు. ఎందుకంటే మనము ఆయన పోలిక, మనం ఆయన పోలిక, ఆయన స్వరూపము, ఆయన సారూప్యము, ఆయన సొత్తైన ప్రజలము, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనం. కాబట్టి ఎవడు నశించుట ఆయన ఇచ్చేంపక బలహీనులమైన మనల్ని ఆయన ఏం చేసుకున్నాడు? ఆయన యొద్దకు చేర్చుకున్నాడు. అందుకోసమే ఆయన ప్రాణం ఇచ్చాడు. హల్లెలూయా! యేసయ్యకే మహిమ కలుగును గాక. కాబట్టి మొదటిది ఏమని నేర్చుకున్నాం? శత్రువంశీయుడైనా కూడా మెఫీబోషత్తును దయ చూపించినట్లుగా పరమ తండ్రి అయిన దేవుడు ఆయనకు విరోధమైన పాపాలు చేసిన ఆయన మన మీద దయ చూపించాడు. రెండవది ఏం నేర్చుకున్నాం? దేవుని ఎదుట మనం బలహీనులమైనా కూడా ఆయన మనల్ని ఎన్నిక చేసి ఆయన సొత్తైన జన్మగా మనల్ని చేర్చుకున్నాడు. మూడోది ఇక్కడ గమనించాల్సింది, మెఫీబోషత్కు ఇప్పుడు పెద్ద పొలాలు లేవు, ఆస్తులు లేవు. సరే కుంటోడైనా
వీడి పేరు మీద ఓ 300 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నది, వాడిని చేర్చుకుంటే వాడి తర్వాత నాకైది అని చెప్పడానికి వాడు ధనవంతుడు కాదు. వాడిని పెంచింది ఎవడు? ఒక దాసి ఎత్తుకొని పోతా ఉంటే కింద పడి కాలిరిగిన వాడు. దాసి అంటే ఎవరండి? బాగా రిచ్ కిడ్డ. దాసి అంటే ఎవరు? ఇంట్లో పనివాడు. ఇంట్లో పని చేసేవాడి దగ్గర ఏముంటుందండి? ఒకరోజు ఒకటి కాని పనికి పోతే ఒక ముద్ద బువ్వ దొరుకుతుందే కానీ వేరే ఏమి కూడా దొరకదు. అంటే పేదవాడు. మెఫీబోషెత్ ఎవరు? పేదరికంలో ఉన్నవాడు. అట్టి పేదవాడిని ఇప్పుడు రాజుగా మార్చాడు. అంటే పేదవాడిని ఏం చేశాడు? ఒక ధనవంతుడిగా దీవించాడు. హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటారు కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని గమనించండి. మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. అందుకే ఎడబుట్టాడు ఆయన? పేద వడ్లవాని ఇంట్లో పుట్టాడు. పశువుల పాకలో ఆయన ఊయలలో వేయబడ్డాడు. పేదవారింట్లో పెరిగారు. ఆకలి విలువ తెలుసు, దాహం విలువ తెలుసు, పేదరికం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, నిద్ర విలువ తెలుసు, భోజనం విలువ తెలుసు, కుటుంబంలో ఉన్న కష్టాల విలువ తెలుసు. అందుకే ఆయన ఎప్పుడు ధనికుల మధ్యలో తిరగలే. యేసు ప్రభు పెద్ద పెద్దోళ్ళు గొప్ప గొప్పోళ్ళు పిలిచారు. ఆయన పోయాడు, అలా భోజనం చేసి వచ్చాడు. కానీ మళ్ళా ఎవరి మధ్యలోకి వచ్చాడు? వ్యభిచారుల మధ్యను, దొంగల మధ్యను, ఎవరు ఎన్నిక చేయని వారి మధ్యను, తృణీకరించబడ్డ వారి మధ్యను పోయి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే గొప్ప గొప్పోళ్ళందరూ, శాస్త్రులు అనబడేవారు, పరిశ్రమలు అనబడేవారు, గొప్ప గొప్పోళ్ళందరూ యేసు ప్రభుని అడిగారు, ఏమయ్యా నువ్వేం బోధకుడివయ్యా? మా ఇళ్ళల్లో వచ్చి మంచిగా సోఫాలలో కూర్చో, డైనింగ్ టేబుల్ మీద రుచికరమైన ఆహార పదార్థాలు పెడతాం, వచ్చి బాగా గొప్పగా నీకు వెల్కమ్ చేస్తా అంటే నువ్వేమో ఏడికి పోతున్నావు? గేటు ముందు కూర్చునే వాళ్ళ మధ్యలోకి పోతున్నావు, మెట్ల మీద కూర్చునే వాళ్ళ మధ్యలోకి పోతున్నావు, దొంగల మధ్యను, వ్యభిచారుల మధ్యను, తృణీకరించబడ్డ వారి మధ్యను, ఎన్నిక లేని వారి మధ్యలోనూ నీవు తిరుగుచు, వారితో భోజనము చేయొచ్చు, వారితో తినుచు, త్రాగుచు, వారితో మాట్లాడుచు, వారిలో ఒకటిగా సంచరిస్తున్నావు. ఏం ప్రభువా, నువ్వేం బోధకుడివయ్యా అంటే యేసు ప్రభు ఏమన్నాడండి? ఏమన్నాడు అప్పుడు వాళ్ళతో? రోగులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరము లేదు. నశించిన దానిని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, కానీ నీతిమంతులను పిలవరాలేదు. హల్లెలూయా. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, ఎవడైతే ఎన్నిక లేని వాడుగా ఉంటాడో, దీన స్థితిలో ఉంటాడో, తగ్గించుకుని ఉంటాడో, అట్టి వాడే దేవునికి ప్రియుడు, అట్టివాడే వెతకబడ్డాడు. మెఫీబోషెత్ ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టి దావీదు వెతికాడు, దావీదుకు దొరికాడు దేవుని చిత్తానుసారముగా. ఇప్పుడు ఏమయ్యాడు? అట్టి పేదవాడు ఏమయ్యాడు? ఇప్పుడు రాజుగా మారాడు. అవునా? ఏమయ్యాడండి? రాజస్థానములో రాజు బల్ల మీద నిత్యం కనపడాలి. రోజుకు 5 సార్లు భోజనం. రాజులు ఎలా తింటారో తెలుసా? 5 సార్లు భోజనం చేస్తారు. మళ్ళాగా 2 సార్లు 3 సార్లు చేస్తారు అనుకున్నారా? పొద్దున్నే పర్ఫెక్ట్గా మంచి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, 11 గంటలకు స్నాకింగ్ టైం ఉంటుంది, మళ్ళా మధ్యాహ్నం చక్కటి భోజనం ఉంటుంది, మళ్ళా సాయంత్రం రుచికరమైన భోజన పదార్థాలు ఉంటాయి, మళ్ళా రాత్రి సప్పర్ అంటారనమాట, మంచి రుచికరమైన భోజన పదార్థాలు. ఈ 5 పూటలు ఆరోగ్యంగా తింటే మనిషి అనేవాడు ఆరోగ్యంగా ఉండేవాడు. మనిషి యొక్క పేదరికాన్ని బట్టి 5 పూటలా తినలేక ఏం చేయడం మొదలుపెట్టారు? ముప్పూటలా తినడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే నరుడు ముప్పూటలా తినడం మొదలుపెట్టాడో రోగాల పాలయ్యాడు. అప్పుడే షుగర్లు వచ్చాయి, అప్పుడే బీపీలు వచ్చాయి. ఎందుకంటే ఆహారాన్ని మితంగా ఎక్కువసార్లు తినాలి. అది మన శరీరం స్వీకరించే విధానం. మితంగా తినకుండా ఒకటేసారి ముమ్మారు గట్టిగా లాగించి గట్టిగా పని చేసుకునేలోగా ఏమైంది? ఆ తిన్న హెవీ మీలే ఒంటికి అనారోగ్యమైన రోగాలుగా మారింది. ఆనాడు 100 ఏళ్ళు బతికిన వాడు ఈరోజు 50-60 ఏళ్ళకే పుట్టుకుమంటున్నారు. ఆహారంలో వచ్చిన మార్పులు. 3 పూట్ల గంజి తాగి బతకాల్సిన మెఫీబోషెత్ ఇప్పుడు రాజ మర్యాదల చేత రాజు బల్ల మీద రోజుకు 5 సార్లు భోజనం చేయగలిగే రాజభోజనాలతో దీవించబడ్డాడు. హల్లెలూయా.
కాబట్టి పేదరికంలో ఉన్న మెఫీబోషెత్ ధనవంతునిగా దీవించబడ్డాడు. అలాగే మెఫీబోషెత్ ఒక అనాథగా బతికాడు. నాన్న లేడు, యుద్ధంలో చనిపోయాడు, అమ్మను చంపేశారు, అన్నదమ్ములు చంపేశారు. ఒక పనివారి ఇంట్లో, దాసుల ఇంట్లో ఒక అనాథగా ఉన్నవాడికి ఎట్లుంటుందండి? చిన్నప్పటి నుండి ఎవరైనా తల్లిదండ్రుల ప్రేమను చూస్తే ఎంత గారాభంగా ఉంటుంది కదా. తల్లిదండ్రులు చూస్తూ ఉంటే అబ్బా మాకు అమ్మ ఉంటే బాగుండు కదా, నానుంటే బాగుండు కదా అని ఆశపడతా ఉంటారు. మెఫీబోషెత్ అనాథగా పెరిగాడు. తల్లి అంటే ఏడుస్తాడు, తండ్రి అంటే ఏడుస్తాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ గురించి విన్నాడే కానీ కన్నులారా చూసినవాడు కాదు, వాళ్ళ ప్రేమను పొందుకున్నవాడు కాదు. అట్లాంటి అనాథ ఇప్పుడు ఏమయ్యాడు? రాజుగా దీవించబడ్డాడు. హల్లెలూయా! యేసయ్యకే మహిమ కలుగును గాక. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట ఉంటుంది చూడండి. రెగ్యులర్ గా చదివేదే, అంత వెతుకుతున్నారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము. హల్లెలూయా! మెఫీబోషెత్ ఏమయ్యాడు? ఇప్పుడు ఒక అనాథ ఏమయ్యాడని? రాజుగా దీవించబడ్డాడు. హల్లెలూయా! ఈ లోకములో ఎన్నిక లేని మనము అనాథలమే తెలుసా. బయాలజికల్ ఫాదర్స్, బయాలజికల్ పేరెంట్స్ మాత్రమే ఉన్నారు. మనల్ని కన్నా అమ్మ నాన్నలే ఉన్నారు, కానీ అసల్ని మనల్ని సృష్టించిన సృష్టికర్తకు మనం దూరమయ్యాం. మనము అనాథలుగా బతికాం. దేవుడు ఎవరో తెలవకుండా బతికాం. దొరికిన ప్రతిదాన్ని దేవుడని మొక్కాం. మా పితరులు ఏది చెప్తే అదే నిజమని నమ్మాం. సత్యాన్వేషణ చేయలేకపోయాం. అనేక సంవత్సరాలు, అనేక కాలాలు ఈ లోకములోనే తెలిసి తెలవక లోక సంబంధమైన వాటిని ఆశ్రయించాము. నిజమైన మన సృష్టికర్తకు మనము దూరమయ్యి మనము అనాథలంగా మారాం. అట్టి అనాథలను ఆయన వెతికి రక్షించి తన రక్తమిచ్చి వెలపెట్టి కొని ఆయన సొత్తైన బిడ్డలుగా మార్చుకున్నాడు. అందుకే అదే వచనంలో ఏమంటాడంటే, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా! ఎంత చక్కటి మాట కదా. అనాథలుగా విడవబడ్డం మనం, నాశనానికి అప్పగించబడ్డం మనం, మరణానికి నరకమునకు తీర్పు తీర్చబడ్డం మనల్ని ఆ రీతిగా ఆయన వెతికి రక్షించుకున్నాడు. అంతేకాదు, ఇదంతా ఒక్కరోజు ఘనత కాదు. ఈ రోజుల్లో ఘనత చేస్తే ఒక్కరోజు బాగా ప్రెస్టీజియస్ చేస్తారు. మాకు కూడా డాక్టర్స్ డే చేస్తారు. జూలై 1 వచ్చిందంటే ఎక్కడ లేని సన్మానాలు చేస్తారు. మామూలు సన్మానాలు కాదు, సాక్షాత్తు మరి ఆ జిల్లా కలెక్టరే దిగి వస్తాడు, జిల్లా నుంచి పెద్ద పెద్ద అధికారులు దిగి వస్తారు. మరి డాక్టర్లు మమ్మల్ని స్టేజీల మీద కూర్చోబెడతారు. మంచి గంభీరమైన ఆర్కెస్ట్రా ఒకటి పెడతారు. కరత్వాల ధనుల మధ్య, అంటే చప్పట్ల మధ్య, మ్యూజిక్ల మధ్య, మంచి మంచి పొగడ్తల మధ్య, గొప్ప గొప్ప మరి వీటి మధ్య సింహాసనం మీద ఆసీనుడై ఉండగా మంచి కుర్చీ వేసి సింహాసనం లాగేసి కూర్చోబెట్టి మెడలో పూలదండేసి ఒక శాల్వ కప్పి ఒక బొకే ఇచ్చి అందరు చప్పట్లు కొట్టి 4 మాటలు చెప్తారు. డాక్టర్లు గొప్పోలు, మామూలు కాదు, సాక్షాత్తు దైవ స్వరూపం. మరి దేవుడు లాంటి వారు. మరి రోగంతో ఆయన దగ్గరికి పోతే నిజంగా దేవుడిలా కాపాడి పునర్జన్మనిచ్చాడు. ఇన్ని మంచి మాటలు చెప్తారు. అన్నీ బాగున్నాయి. డాక్టర్స్ డే అంతా సెలబ్రేషన్ మస్తు జరుగుతుంది. అవునా? మంచి భోజనం, మంచి విందు, పెద్ద పెద్దలతో కలిసి అంతా బాగా జరుగుతుంది. మళ్ళీ జూలై 2వ తారీఖు వస్తుంది. హాస్పిటల్లో కూర్చుంటాం, పేషెంట్లను చూస్తూ ఉంటాం. ఆలో ఎవడో ఒకడు వస్తాడు. పొగిన నోర్లన్నీ ఏం చేయడం మొదలు పెడతాయి? తిట్టడం మొదలు పెడతాయి. మనుషులు ఏమనుకుంటారంటే హాస్పిటల్ పోతే ఎవడైనా బతకాల్సిందే, సచ్చేదానికి హాస్పిటల్ ఎందుకు అనుకుంటారు. నిజం చెప్పండి, డాక్టర్ ఒకరి ప్రాణాన్ని కాపాడగలడా? రోగానికి వైద్యము చేయువాడే వైద్యుడు, కానీ ఏ వైద్యుడు కూడా ప్రాణదాత కాలేడు. ప్రాణం ఇచ్చిన వాడే ప్రాణదాత. ప్రాణం ఇచ్చిన వాడే ప్రాణము నిలబెట్టగలడు. ప్రాణం ఇచ్చిన వాడే ప్రాణము తీయగలడు. ఎవరా ప్రాణదాత? మన పైనున్నవాడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా! ఆమేన్. ఆయన ప్రాణదాత. అందుకే డాక్టర్లు అంటారు, నేను దేవుని కాదురా, మీ దేవునికి మొక్కి వాడు బతకాలని కోరుకోండి. వైద్యుడు వైద్యమే. అక్కడ గొడవైంది.
అప్పుడు సన్మానించిన నోర్లను ఏం చేస్తాయి? తిట్టడం మొదలు, డాక్టర్ని కొట్టడం మొదలు, హాస్పిటల్ని ధ్వంసం చేయడం మొదలు, ఫర్నిచర్ ధ్వంసం చేయడం మొదలు. అంటే వన్ డే భాగవతం, ఒక్కరోజు మాత్రమే సన్మానం. అవునా? మెఫీభూషత్కు దక్కింది ఒక్కరోజు సన్మానం కాదండి. సీబా అనే ఆయన దాసునికి దావీదు మహారాజు ఒక గొప్ప పని అప్పగించాడు. సౌలు యొక్క ఆస్తులన్నీ, ఆనాడు సౌలు రాజు కొన్ని పొలాలుండేగా, కొన్ని చెలకలుండేగా, కొన్ని బావులుండేగా, కొన్ని పశువులుండేగా, గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఒంటెలు, గార్ధబాలుండేగా. సౌలు రాజుకి ఏదైతే ఆస్తి ఉండేనో ఆస్తి మొత్తానికి వారసుడిగా, ఇప్పుడు సౌలు వారసుడేగా, సౌలు రాజు మనవడేగా మెఫీభూషత్. ఆస్తి మొత్తానికి వారసుడిగా ఏం చేయాలి? ఆస్తి మొత్తాన్ని మెఫీభూషత్కి ఇప్పించండి. వాడు కుంటివాడు, ఏమి చేసుకోలేడు కాబట్టి నీవు సదాకాలము ఎవరితో ఉండాలి? మెఫీభూషత్తో ఉండి ఆ పంటలు పండించి నిత్యం ఆయనకు ఆహారం దొరికేటట్టుగా, భోజనము దొరికేటట్టుగా, రాజ మర్యాదల చేత, రాజభోగముల మధ్య నిత్యమైన ఆయన ఘనపరచబడేటట్టుగా మీరందరూ మెఫీభూషత్కు దాసులుగా ఉండండి. ఇక నాకు కాదు, ఇక సౌలుకు కాదు, మెఫీభూషత్గా మీరు దాసులుగా ఉండండి అని వారందరిని అప్పగించాడు. సదాకాల ఆశీర్వాదం. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఉందా లేదా? 10వ వచనంలో చూడండి, మెఫీభూషత్ ఎల్లప్పుడూ నా బల్ల ఎదుట భోజనము చేయునని సెలవిచ్చెను. ఈ సీబాకు 15 మంది కుమారులను, 20 మంది దాసులు. ఈ కుమారులు వాళ్ళ దాసులు అందరు ఇప్పుడు ఏం చేయాలా? మెఫీభూషత్ అనే రాజుగా మెఫీభూషత్ను గౌరవించి ఆయనకు పాడి పంట సమస్తాన్ని సమకూర్చాల్సిన బాధ్యత ఆయనకు అప్పగించారు. ఇట్స్ నాట్ ఏ వన్ డే. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన రక్షణ ఒక్కరోజుది కాదు ప్రియులారా. నిత్యం ఈ రక్షణను కాపాడుకుంటే ఒక దినాన మనము దేవునితో పాటు నివాసం చేస్తాం, దేవునితో పాటు రాజ్యం చేస్తాం. 1000 ఏళ్ల రాజ్యం తర్వాత రాజ్యం ముగిసిపోయింది అనుకోబాకండి. 1000 ఏళ్ల రాజ్యము తర్వాత నిత్య రాజ్య పరిపాలనలు. 1000 ఏళ్ల రాజ్యంలో కేవలము తీర్పులు జరుగుతాయి, కానీ దాని తర్వాత నిత్య జీవంలోకి మనం ప్రవేశిస్తాం. దేవుడు రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా మేఘాల మీద ఆశీనుడై వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. మన రక్షణను కాపాడుకోవాలి. అప్పుడు సదాకాలము దేవునితో పాటు మనం నిత్య నివాసము చేయగలం. ఆమేన్. తెస్సలోనికలకు పౌలు గారు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 17వ వచనంలో ఈ రీతిగా ఉన్న చూడండి. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము, ఎంతకాలం అట? 5 ఏళ్ళ ఉద్యోగమా, 10 ఏళ్ళ ఉద్యోగమా, 30 ఏళ్ళ ఉద్యోగమా, ఎంతకాలపు ఉద్యోగం అటిది? సదాకాలము, ద ఎటర్నిటీ, నిత్య జీవం. ఇన్నేళ్ళు అన్నేళ్ళ లేదు, సదాకాలము దేవునితో పాటు మనము ఎలా ఉంటాము? రాజ్యం చేస్తాం. ప్రభుతో పాటు రాజులం గాను, యాజకులం గాను, అధికారులం గాను, దేవుని స్వత్తైన ప్రజలం గాను, పరిశుద్ధ జనము గాను. మెఫీభూషత్కి ఇవ్వబడ్డ ఆ గొప్ప సన్మానం ఆత్మీయ వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడింది. ఆనాడు దావీదు ఏ రీతిగా మెఫీభూషత్ను కనికరించాడో, ఉన్నతమైన స్థితిలో ఆయన కూర్చోబెట్టాడు. ఈరోజు ఎన్నిక లేని మనల్ని, కుక్కలా చచ్చిన బ్రతుకుల్లో జీవించుచున్న మన జీవితాన్ని పరమ తండ్రి అయిన దేవుడు వెతికి రక్షించి సదాకాలము ఆయనతో పాటు రాజ్యము చేస్తే ఉన్నతమైన స్థితిలోకి మనల్ని తీసుకుని పోతూ ఉన్నాడు. హల్లెలూయా. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా
వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఈరోజు మెఫీబోషెత్ జీవితం మనకు నేర్పించే ఆత్మీయ పాఠమదే. ఎంత ఉన్నతమైన స్థితిని దేవుడిచ్చిన మనల్ని మనం తగ్గించుకొని ఉండాలి. లోక సంపాదనను బట్టి, లోకములో ఉన్న ఉద్యోగాన్ని బట్టి, లోకములో ఉన్న ఆస్తిపాస్తుల్ని బట్టి, లోకములో ఉన్న స్థితిగతుల్ని బట్టి ఎప్పుడు గర్వము మన ధరి చేరకూడదు. ఇవన్నీ మెఫీబోషెత్కి ఇయ్యగానే, అవునవును మరి మా తాతయ్య సౌలు రాజు, మరి మా నాయన యోనాతాను యువరాజు, కాబట్టి ఇదంతా నాకే దక్కాలా, నేను ఈ ఆస్తికి వారసుని, మంచి పని చేసావు దావీదు, వెరీ గుడ్ అన్నాడా? ఏమన్నాడు? 8వ వచనంలో ఏమన్నాడు ఆయన? సచ్చిన కుక్క వంటి నా ఎడల దయ చూపుటకు నేనెంతటి వాడు. వెన్ గాడ్ బ్లెస్సెస్ యు, దేవుడు నిన్ను దీవించినప్పుడు నీ తగ్గింపునే దేవుడు చూస్తాడు. కానీ గర్వం వచ్చిందనుకో, ప్రతి వాడి పతనానికి ముందు ఏం నడుస్తుంది? అది రాకుండా జాగ్రత్త పడండి. మెఫీబోషెత్ వలె తనను తాను తగ్గించుకొని జీవించండి. సదాకాలము ప్రభువుతో పరలోక రాజ్యములో చేరుటకు సిద్ధపడండి. అతి కృప తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించినట్లుగా రండి, ప్రార్థన చేసుకుందాం.